హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గాయ్స్ ఈరోజు వీడియో మీరు చూసారంటే నిజంగా షాక్ అయిపోతారు అనమాట. సో వీడియో ఏంటి అనేది అయితే ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయే ఉంటుంది. చాలా ఎక్సైటెడ్గా ఉంటారు నాకు తెలిసి ఈ వీడియో కోసం అయితే ప్రతి ఒక్కరు కూడాను. బట్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి విషయాలు నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గాయ్స్ చాలామంది అనుకునే విషయం ఏమిటి అంటే సో చాలా గుడ్ పర్సన్స్‌కే అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళు మంచి మంచి హ్యాబిట్స్ ఉండాలి. సో మంచిగా చాలా మనీ ఉండాలి, జాబ్ ఉండాలి, లేదా ఇంకోటి ఉండాలి. లేదా పాజిటివ్‌గా ఉండే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అమ్మాయిలు పడిపోతారు అని చాలామంది ఒపీనియన్ అనమాట. ఎస్పెషల్లీ అది నిజమైనప్పటికీ కూడాను. బట్ అది పూర్తిగా అయితే కాదు. ఎందుకు పూర్తిగా కాదు అంటే బట్ బ్యాడ్ గర్ల్స్‌కి కూడా అమ్మాయిలు అడిక్ట్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. సో, మీకు షాకింగ్‌గా ఉన్నప్పటికీ ఇది నిజమనమాట. సో, అండ్ కొంతమంది బ్యాడ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ క్రేజీ గర్ల్స్ అండ్ మీరు నిజంగా పండగ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కూడా కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారనమాట. సో, మరి నేను చెప్తాను మరి ఏంటి? ఏం బ్యాడ్ హ్యాబిట్స్? ఎలా ఉంటే అట్రాక్ట్ అవుతున్నారు? అని మీరు చాలా ఆతృతగా ఉన్నారు కాబట్టి నేను కూడా లేట్ చేసుకోకుండా టాపిక్ వెంటనే స్టార్ట్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా ఖర్చు చేయటం. అంటే మీరు కొంతమంది అమ్మాయిలు మాత్రమే చూసినట్లయితే వాళ్ళేం చెప్తూ ఉంటారంటే, సో, మనీ ఎందుకు ఈ దీని దగ్గర మనీ ఎందుకు ఖర్చు పెడుతున్నావు? దాని దగ్గర ఎందుకు మనీ ఖర్చు పెడుతున్నావు? సో, అవసరం లేదు కదా! సో, అంటే అవసరం ఉన్న వాటి దగ్గర మనీ ఖర్చు పెట్టు. ఇట్లాంటి సజెషన్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. బట్ ఇంకొంతమంది అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పనా? వాళ్ళకి అతిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అబ్బాయిలంటే పడి చచ్చిపోతారంట. సో, అంటే వాళ్ళకేమైనా అంటే మీ పర్సనల్‌గా మీరు ఖర్చు పెట్టుకున్నా, మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఖర్చు పెట్టేసినా, ఏదైనా కానివ్వచ్చు. అంటే మనీ విషయానికొచ్చేటప్పటికి చాలామంది పిసినారితనంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. బట్ అలా ఉంటే కొంతమంది గర్ల్స్‌కి అస్సలు నచ్చట్లేదు. సో, మనీ టాపిక్ దగ్గర ఎప్పుడు కూడాను ఆలోచించకుండా మనీ ఖర్చు పెట్టే అబ్బాయిలంటే చాలా ఇష్టం చూపిస్తున్నారనమాట. మరి ఇది పాజిటివ్ పాయింటా? నెగెటివ్ పాయింటా? అంటే ఒక్కొక్క అమ్మాయి బిహేవియర్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఇది ఏంటి అంటే కొంతమంది లిమిటెడ్ గర్ల్స్ ఏంటి అంటే సో, వాళ్ళకొచ్చే హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఖర్చు పెడుతూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అండ్ స్మోకింగు, డ్రింకింగు ఇవన్నీ కూడాను చాలా బ్యాడ్ హ్యాబిట్స్. వీటికి అమ్మాయిలు పడరు అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ నేను చెప్తున్నాను ఏంటి అంటే అది కొంతవరకే అనమాట. కొంతమంది గర్ల్స్‌కి మాత్రమే పర్టిక్యులర్‌గా ఈ హ్యాబిట్స్ అంటే నచ్చవు. బట్ మిగిలిన కొంతమంది గర్ల్స్‌కి మాత్రం చాలా ఇష్టం అనమాట. స్మోక్ చేసే అబ్బాయిలన్నా ఇష్టం అండ్ డ్రింక్ చేసే అబ్బాయిలన్నా కూడా ఇష్టం అనమాట. అంటే ఫ్యాషనబుల్‌గా ఉండాలి. సో, అప్‌డేట్ తగ్గినట్టు ఉండాలి అన్నట్లుగా బిహేవ్ చేసే గర్ల్స్ కానీ, సో, ఐ థింక్ కొంచెం నెగెటివ్ టైప్‌లో మైండ్ సెట్ గర్ల్స్ కానీ, వాళ్ళకేంటి అంటే ఈ విధంగా చెడు అలవాట్లున్న అబ్బాయిలంటేనే ఇష్టపడుతున్నారు అనమాట. మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే. ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌లో ఇంకోటి ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్‌గా ఉండే స్మార్ట్ గైస్ అనమాట. వీళ్ళని చాలామంది లైక్ చేస్తున్నారు అమ్మాయిలు. అంటే నార్మల్‌గా అమ్మాయిలు అనుకునేది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. సో, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకునే అమ్మాయిలు కొంతమందైతే, మరికొంత అమ్మాయికి ఏంటంటే అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఓకే. రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పర్లేదు. ఓకే. సో, ఏదైతే అనుకుంటున్నారో అలా ఉంటే చాలులే అంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం అవసరం లేదులే అన్నట్లుగా అండ్ రఫ్ అండ్ టఫ్‌గా బిహేవ్ చేసే అబ్బాయిలు కూడా ఉంటారు అనమాట. అంటే ఓకే. అంటే ఎలా అంటే అండ్ ఏ టాపిక్‌ని గూడా షార్ట్ కట్‌లో ఎండ్ చేస్తున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఆ! ఓకే అన్నట్లుగా. సో, అలా కొంచెం స్మార్ట్‌గా బిహేవ్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు అనమాట. సో, అలాంటి వాళ్ళకి కూడా కొంతమంది గర్ల్స్ అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే రొమాంటిక్ గర్ల్స్ అనమాట. అండ్ రొమాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే రొమాన్స్‌ని ఇష్టపడే గర్ల్స్ ఉంటారు. ఐ థింక్ ఇష్టపడని గర్ల్స్ కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కొంచెం నెగెటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ రొమాన్స్‌ని కోరుకుంటారు అనమాట. అంటే రొమాన్స్ అనేది రాంగ్ అనైతే కాదండి. బట్ కాకపోతే ఏంటంటే చాలా మందికి ఏంటి అంటే ఐ థింక్ కొన్ని కొన్ని మ్యారేజ్ జరిగితే బావుంటుంది ఆఫ్టర్ అని ఒక ఫీలింగ్‌తో ఉంటారు. బట్ కొంతమంది ఏంటి అంటే సో, మ్యారేజ్ వరకు వెళ్ళకుండానే బిఫోర్ కొంచెం ప్రొసీడ్ అయిపోతూ ఉంటారు అనమాట. కానీ ఈ కొంతమంది గర్ల్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అయ్యే గర్ల్స్ ఏంటి అంటే సో, వాళ్ళకి స్టార్టింగ్‌లోనే ఐ థింక్ కొన్ని రొమాంటిక్‌గా ఉంటే బావుండు అనే థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు మరి మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడాను పర్టిక్యులర్‌గా అందరూ ఇలానే ఉంటారు గర్ల్స్ అని నేను చెప్పట్లేదు. బట్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఇష్టపడే అమ్మాయిలు మాత్రమే ఇలా ఉంటారు అని నేను చెప్తున్నాను.
సో గాయ్స్ అండ్ మీరు రొమాంటిక్‌గా ఉండటంలో అస్సలు తప్పు లేదు. కాకపోతే కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో వాటిని క్రాస్ చేయకుండా ఉంటే సో రొమాన్స్ అనేది రాంగ్ అయితే కాదు. తర్వాత పాయింట్ ఏంటి అంటే మీరు బిజీగా ఉన్నారని చెప్పటం. అంటే చాలామంది అమ్మాయిలకి ఐ థింక్ మీరు బిజీగా ఉన్నారు అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందనమాట. దగ్గరుండి కొట్టేయాలన్నంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంతమంది బ్యాడ్ గాయ్స్‌కి అడిక్ట్ అయ్యే అమ్మాయిలు ఏంటి అంటే అబ్బాయిలు మేము బిజీగా ఉన్నాము అని చెప్పే అబ్బాయిలంటేనే ఇష్టపడుతున్నారు అనమాట. అంటే అలా కూర్చొని ఖాళీగా ఉండే వాళ్ళని ఇష్టపడట్లేదు. సో, ఐ థింక్ ఎప్పుడు ఆల్మోస్ట్ నేను బిజీగా ఉన్నాను. సో, అట్లా బిహేవ్ చేసే వాళ్ళకే కొంచెం అడిక్ట్ అయిపోతున్నారనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలామంది రకరకాల హెయిర్ స్టైల్స్ అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అలాంటి హెయిర్ స్టైల్ కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు అనమాట. కొంతమంది ఏంటి అంటే నేచురల్‌గా ఉండాలి, నార్మల్‌గా ఉండాలి, ఇలా ఉంటేనే బావుంటుందనే థాట్స్ కొంతమందికి ఉన్నా కూడాను. బట్ పర్టిక్యులర్‌గా కొంతమంది అమ్మాయిల బిహేవియర్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టైలిష్‌గా ఉండాలి, కొంచెం హెయిర్ స్టైల్ కొంచెం స్టైల్‌గా ఉండాలి, కొంచెం ట్రెండ్‌కి తగ్గట్టు ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని హోప్స్ పెట్టుకొని ఉంటున్నారు కాబట్టి సో, అలాంటి వాళ్ళకి తొందరగా ఈజీగా సెట్ అయిపోతున్నారనమాట. ఎవరు ఎలా ఉంటే నాకేంటి, ఎవరు ఎలా పోతే నాకేంటి అండ్ నా లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయాలి అనుకునే థాట్స్‌లో బతికే అబ్బాయిలంటే చాలా ఇష్టపడుతున్నారంట. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళ ఫీలింగ్ కూడా అట్ ద సేమ్ టైమ్ అదే అనమాట. సో, దానివల్ల ఇలాంటి గైస్‌కి బాగా దగ్గరైపోతున్నారు. అంటే ఎవరితో అవసరం లేదు, ఎవరితో పని లేదనమాట. సో, ఎవరు ఏమనుకున్నా అవసరం లేదు. సో, నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చినట్టే చేస్తాను, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అనే బిహేవియర్ ఐ థింక్ ఆ మైండ్ సెట్ ఉన్న గైస్‌కి అమ్మాయిలు బాగా అడిక్ట్ అయిపోతున్నారంట. యాక్చువల్లీ ఎందుకు అడిక్ట్ అవుతున్నారనేది కూడా నేను చెప్పాను కదా! వాళ్ళ ఫీలింగ్ కూడా సేమ్ అదే అనమాట. ఎవరైతే అమ్మాయిలు లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనే ఒకే ఒక థాట్‌తో ఉండిపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఇలాంటి అబ్బాయిలకి తొందరగా అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ గైస్ ఇవన్నమాట మెయిన్‌గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అబ్బాయిలని అమ్మాయిలు కొంతమంది ఇష్టపడటానికి కూడా రీజన్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్పేసాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు వన్స్ చెక్ చేసేసుకోండి. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్ అండ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను క్లారిఫై చేసేసుకోండి. ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.